రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 2 లక్షల కోట్ల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. మరోమారు సొంత అన్న వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలంటూ డిమాండ్. తెలంగాణలో వరుసగా 3 రోజులు వర్షాలు, 5 జిల్లాలకు యెల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం. కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు. ఈవీఎంల ట్యాపరింగ్ తోనే కూటమి గెలిచిందని వ్యాఖ్య. ఉద్యోగుల పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు. పాత కొత్త మెడికల్ బిల్లులకు మోక్షం. 180 కోట్లు విడుదల. వైఎస్ జగన్ కీలక నిర్ణయం. చంద్రబాబు పేరుతో కార్యక్రమం. క్యూఆర్ కోడ్ బటన్లు కూడా. కేసీఆర్ ఫ్యామిలీపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు. మొగుడు పెళ్లాల మాటలు కూడా రికార్డ్ చేశారు అంటూ మండిపాటు. పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని కవిత విమర్శించారు. అయినా పెన్షన్లు మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలన్నారు. 2 లక్షల కోట్లు అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలుసు, మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం. దానిలో డిమాండ్ చేసినాం, రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది, దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం. కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిర్రు లాస్ట్ మినిట్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యమంటలేరు, కిక్కురు. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. నిన్న కేంద్రం కేబినెట్ పెట్టుకున్నది. పూణేలో 3500 కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిరు. కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు, అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళకి కనబడతలేదు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసిరు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు 150 కోట్లు ఇచ్చేది ఉంది, ఇయ్యలేదని పేద పిల్లలను వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. 8000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం. దానిలో డిమాండ్ చేసినాం, రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది, దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం. కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిర్రు లాస్ట్ మినిట్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసిరు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు 150 కోట్లు ఇచ్చేది ఉంది, ఇయ్యలేదని పేద పిల్లలను వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. 8000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం. దానిలో డిమాండ్
రెంటపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై వైఎస్ షర్మిల మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని ఆమె ఆరోపించారు. పోలీసులు కేవలం 3 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వేల మందితో కలిసి జగన్ ఎలా పర్యటన నిర్వహించారు అని ఆమె నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జగన్ నిర్వహించే ప్రదర్శనలు, పర్యటనలను తక్షణమే నిషేధించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి, 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసిన మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ఇంతవరకు రాలేదు. దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. ఇంతకుముందు చెప్పారు, న్యూఢిల్లీని తలపించే నిలబడిన వాడు చంద్రబాబు మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక ఎవరు అంటలేదు. ఇది యాక్సిడెంటే, డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటలేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. వర్షాలు చేస్తే మళ్ళీ జీరోకి వచ్చేసి కడతారు కదా ఇంటికి 15 రోజులకి
తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైసీపీ నాయకురాలు రోజా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. పాలనను పక్కన పెట్టి దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని రోజా పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్ ను ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలలో జరిగిన గోల్మాల్ ద్వారానే ఆయన ఓటమి పాలయ్యారని ఆమె ఆరోపించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది అని రోజా వ్యాఖ్యానించారు. రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే దేశమంతా ఒక చర్చ జరుగుతోంది. ఈయన ఓడిపోలేదు, ఏ విధంగా ఈవీఎం ని మ్యానిపులేట్ చేశారనేది చర్చ ప్రారంభమైంది. కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు. సో గతంలో వెళ్లిన ప్రతి మీటింగ్ లో మీరు చూస్తే రాప్తాడ్లో గాని, పొదిలిలో గాని, తెనాలిలో గాని, సత్తెనపల్లిలో నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు. సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. మరి అన్ని ఛానల్స్ లో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో లేచి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కెళ్ళింది ఉంది కదా. మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. సో అది రాకుండా ఈ రోజు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు. ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా, మీరు పోలీసులు రోప్ పార్టీలు పెట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయనను ఆపే తరం ఎవరి వల్ల కాదు. అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు, వైఎస్ఆర్ అభిమానుల్ని ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసుకోండి. మేడం, జగన్ గారు డైరెక్ట్ గా నిరసనలో పాల్గొనట్లేదు అనే విధంగా టీడీపీ అనేక సార్లు విమర్శ చేస్తుంది. ఈ రోజు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారనే ఒక్కడికైనా ఇక్కడ ఇల్లుందా అని నేను అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, ఇల్లుందా? పవన్ కళ్యాణ్కి ఇల్లుందా? ఏ లీడర్కి ఉంది చెప్పండి? షర్మిలమ్మకి ఇక్కడ ఇల్లుందా? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఓటు ఉంది, ఇల్లుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకుని అందరికీ అందుబాటులోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలించారు. ఈరోజు ఒక్క రోజు 2 రోజుల్లో బెంగళూరుకి పోతే బెంగళూరుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడతారే. మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోయే చంద్రబాబు నాయుడు ఏమనాలి, పవన్ కళ్యాణ్ ఏమనాలి, లేదా లోకేష్ ఏమనాలి, మంత్రివర్గాన్ని ఏమనాలి? వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది, పిఠాపురం మునిగిపోయింది. ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో మీకు ఓటు లేదు, ఇల్లు లేదు. జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లులు తీసుకొని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు. ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గంలో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓటేసినారు పవన్ కళ్యాణ్, మీరు చూశారు. అంతకుముందు ఎక్కడేస్తారో చూడండి. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఎక్కడ వేస్తున్నాడో చూడండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో 20-25 ఇయర్స్ గా ఎక్కడ ఓటేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం. ఒక్క జగనన్నకి, వైఎస్ఆర్ గారికి మాత్రమే రాష్ట్ర ప్రజల మీద గౌరవం, ప్రేమ, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ఓటు కడపలో ఉంది, వాళ్ళ ఇల్లు కడపలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు పోయిన వానాకాలం యాసంగికి సంబంధించి 12,000 బాకీ పడింది. ముందు దీనికి సమాధానం చెప్పకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటకు చర్చకు పోదామంటూ దుంకుతున్నాడు. ఏ టీవీలో కూర్చుందామో, ఎక్కడ మాట్లాడదామో చెప్పు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. అబద్దాలు ఆడటంలో నెంబర్ 1 సీఎం రేవంత్ రెడ్డి అయితే మహేష్ కుమార్ గౌడ్ నెంబర్ 2 అని ఆ ఇద్దరికి అబద్దాలు ఆడటంలో ఆస్కార్ ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. గౌడ్ గారు స్పష్టం చేశారు. సంకలనమే విధ్వంసం నుంచి వికాసం వైపు అనే పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో జరగనున్న మహేష్ కుమార్ గౌడ్ గారు వివిధ పత్రికల్లో వ్రాసిన 36 వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం దాదాపు 260 పేజీలు ఉంది. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యాసాలు మరింత ఉపయోగపడతాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి, రైతుడికి
వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్. 11 సార్ల దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇచ్చేసి 80,000 కోట్లు వేసింది కేసీఆర్. మీ లెక్క మేము సమరాలు చేయలే, మీ లెక్క మేము పెద్ద దానికి చేయలేదు. ఎక్కడ మీరు ఏకీయక 2 సార్లు ఎక్కువ ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని, జనం ఏమైనా యాది లేకుండా చేద్దాం, జనం మీకంటే హుషారు. మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. వస్తావా మిస్టర్ పిసిసి ప్రెసిడెంట్ రా? అసలు అసెంబ్లీ పెట్టే చేతగా పారిపోతున్నారు కాదు మీరు. వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుండే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. పని అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారంకే కథం. ఏడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, ఏడ పరుగు పోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకే అసెంబ్లీ వాయిదా వేసుకుని పారిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుని రెడీ. టీడీపీ కూటమి పాలనపై వైఎస్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్దమైంది. చంద్రబాబు సూపర్ 6 హామీలను విస్మరించారని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ క్రమంలోని కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 5 వారాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయనున్నారు. 5 వారాల పాటు వివిధ దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పిలుపునిచ్చారు. 2 బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. 2వ దశలో నియోజకవర్గ స్థాయిలో, 3వ దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ తీసుకురానున్నారు. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తారన్నారు. 4వ దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, అందరికీ అర్థమయ్యేలా వివరించాలని, ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలని నేతలకు సూచించారు జగన్. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు జగన్. ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా. జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు? మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు? ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు? గత సంవత్సరం బాకీలు, ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగళం, సూపర్ 6, సూపర్ 7 హామీలు వస్తాయి. అంతేకాకుండా చంద్రబాబు చేసిన దగ, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గతేడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత, ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి నెలకు, ఏడాదికి ఎంత వస్తుంది, అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి ఇంటింటా పంచారు. ఇవి కాకుండా చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏడాది గడిచిందే, హనీమూన్ పీరియడ్ ముగిసిందే, ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే, అందర్నీ కలుపుకొని పోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, 2 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత? అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత? తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు జగన్. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపించడం దేశ చరిత్రలోనే లేదన్నారు. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని అమలు చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందమంటున్నాడన్నారు. హామీలపై కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకు వచ్చేది గోదావరి తీరం అన్నారు. ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులు జన్మనిచ్చిన నేల ఇదని తెలిపారు. తీరం వెంబడి నాగరికత, భాష అన్ని పెరుగుతాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్. గోదావరి జిల్లాల్లో యూత్ నడిపే బైకుల సౌండ్ నాకు తెలుసు. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకు వెళ్తుంది అని అన్నారు. పట్టు విడ చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున. పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. ఎమర్జెన్సీపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేసు స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో అనడానికి జగన్ ఓ కేసు స్టడీ అని అన్నారు. తన జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదని చెప్పారు. అన్యాయం, అక్రమాలు, అవినీతి, ప్రశ్నించే గొంతును నిలిపివేయడం, భూకబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, రౌడీయిజం ఇలా ఒకటి కాదు చాలా జరిగాయని అన్నారు. నాకు చాలా సమస్యలు వచ్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, చేయని తప్పులు లేవు, బెదిరించింది లేదు, అన్నీ చేశారు. ఏమైంది ఎన్నికల్లో? ఎందుకు 11 పడిపోయారు? ఎన్ని సర్వేలు చెప్పించుకున్నారు వాళ్ళు? మేము గెలిచిపోయాం 150 వచ్చాయి, 170 వచ్చాయి, 175 మాకే వస్తాయని చెప్పారా లేదా? ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులన్నీ ప్రజల్లో మనసుల్లో ఉన్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఎవరు మాట్లాడలేకపోయారు. లాస్ట్కి వచ్చే కొందికి ఒకవేళ మనం కూడా నిలబడుకోలేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమేదో నాకు తెలియదు. నిలబడ్డాం, నిలదొక్కున్నాం, ఎదిరించాం, అండగా ఉన్నాం. అందుకే మొత్తం రాష్ట్రం అంతా ర్యాలీ అయ్యి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను. ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి, గెలిపించడానికి నెల 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడున్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడున్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది. ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం.
అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం. లా అండ్ ఆర్డర్ నాకేం కొత్తగా, నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా 15 సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. 2 రోజులైతే పర్వాలేదు, 9 రోజులు 10 రోజులు నీళ్లలో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం. చాలా భయంకరమైన పరిస్థితి. చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి. నార్మల్సే వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కొంతమందిని టార్గెట్ గా పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దుర్మార్గం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత రాత్రిపూట ఫోన్ల వద్దే పడుకునేవారేమో, చివరకు మొగుడు పెళ్లాలు మాట్లాడుకున్నవి కూడా రికార్డ్ చేశారు కొడుకులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల కేసీఆర్ మొత్తం ఇదే పని మీద ఉన్నారని, ఇతరుల రహస్యాలను వినడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. 10 ఏళ్లలో 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ శబాష. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శబాష. ఎవరు ఇందులో? ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలి. ఈరోజు బియ్యం మీద 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ 1 ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచిగా పూలకాండే వండుకునేటోళ్ళేమో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కూతురు కవిత. ఆయన ఎవరో టాస్క్ ఫోర్స్, ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పిల్లలతో మాట్లాడుకుని కూడా రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది? ఇది కూడా చేస్తారా నాయన? ఎవరా మీకు చెప్పింది? ఎవడో ఒక క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేసారు. చెయ్యొద్దు అట్లా. ఏ గవర్నమెంట్ ఉన్నా చెయ్యొద్దు అట్లా. నేనేమంటున్నా, క్రైమ్స్ మీద నిఘా పెట్టి రికార్డ్ చేయడం వేరు. ఏమి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి మేము ఇదా? డెమోక్రసీ లీడర్స్ కదా. ప్రజాస్వామ్య పరిధిలో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్ల మేము. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. మొత్తం 180.30 కోట్ల రూపాయల విలువైన వైద్య బిల్లులు, బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.